కాంగ్రెస్ రేవంత్ కాల ఎముడవుతున్నాడు. గుంపు మేస్త్రీ పాలన గుదిబండగా మారుతోంది. పేదల బతుకుల్లో చీకట్లు నింపుతున్నాడు. గూడు చెదిరిపోతోంది. గుండెలు అవసిపోతున్నాయి. అందుకే రాక్షస రేవంత్ పాలనపై తెలంగాణ రగల్ జెండా రగిలిస్తోంది. ఆగమవుతున్న జీవితాలను, ఆవిరవుతున్న బతుకులను బాగు చేసుకునేందుకు తిరగబడుతోంది. కేవలం 20 నెలల్లోనే జనాలతో ఇంతలా బూతులు తెట్టించుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ గుంపు మేస్త్రి అంటూ తెలంగాణ సమాజం ఎక్కడికక్కడ మరలబడుతోంది. ఇందిరమ్మ రాజ్యంలో బతుకులు ఆగమవుతున్నాయి. జ్ఞానం నశిస్తోంది. అజ్ఞానం వర్ధిల్లుతోంది. అమరుల త్యాగం మీద ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు వధ్యశిల నిలబడిపోయింది. రేవంత్ రాజ్యంలో పడుతున్న కష్టాలను తలుచుకుంటూ వలవల ఏడుస్తోంది. ప్రజలు రోడ్డెక్కుతున్నారు. పాలకులు బంగళాల్లో సేద తీరుతున్నారు. ప్రతీకార పాలన సాగిస్తున్నారు. పండగ పూట తెలంగాణ ప్రజల అరిగోసలు పడుతున్నారు. ఎరువుల కోసం క్యూ లైన్లలోనే నిలబడ్డ రైతుల జీవితాలు అక్కడే తెల్లారిపోతున్నాయి. జీతాల కోసం కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. హైడ్రా వల్ల ఇండ్లు కోల్పోయిన పేద ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నిరసనలకు దిగుతున్నారు. సారు పాలనను, స్కామ్ల పాలనను చూస్తున్న జనం అందుకే మళ్లీ సారే కావాలని నినదిస్తున్నారు. ఆటో డ్రైవర్లు మొదలుకొని అంగన్వాడీలు మరోవైపు, నిరుద్యోగులు ఇంకోవైపు, ఇలా రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ ఏకమవుతున్నారు. సమర శంఖం పూరిస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలు తిరగబడుతున్న పాలన. 20 నెలల్లోనే ఎదురెదుతున్న పాలన. ఆంక్షలు పెట్టి ప్రజాకాంక్షలను తొక్కేస్తామంటే తెలంగాణ నేల ఊరుకోదు. తిరగబడుతుంది, తరిమి కొడుతోంది. ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పినోళ్లు రేవంత్ తన స్వార్థ రాజకీయాల కోసం అన్ని వర్గాల ప్రజలను అన్యాయంగా బలి పశువులను చేస్తున్నాడు. అందుకే అయ్యోనివా నువ్వు, అవ్వోనివా అంటూ రేవంత్ పై తెలంగాణ సమాజం ఎదురు తిరుగుతోంది. ఆంధ్రోని లెక్క కిరికిరి పెట్టుకోవాలని దూలతో పిచ్చి వేషాలు వేస్తే పీచ మణుచుతామంటూ మరలబడుతోంది. ఏం జరగదు, ఎవ్వరికి జరగదు మేడం. ఆయన గెలవనీకి అన్ని మాటలు చెప్పి గెలిచిండు. చెప్పిన దాంట్లో ఏమేం చేసిండు? ఏం లేదు. బేకుల ఒక్క రూపాయి. పెన్షన్ ఎంత అన్నాడు? 4,000 అన్నాడు ఆయన. 4,000 అన్న కాడ 3,000 సరి ఇచ్చేదాన్ని లేదు. గ్యాస్ ఇస్తున్నాడు, ఇట్లా వరకు గ్యాస్ లేవు. తాగడం నీళ్ళకే ఇబ్బంది. ఇల్లు కట్టుకునే వాని బందా కొట్టి మేము రోడ్డు మీద పడడం ఏంది?
రైతు బంధు వస్తలేదా అమ్మ ఇప్పుడు వస్తుంది కదమ్మా రైతు బంధు రావట్లేదా ఏదో అడ్డిమరి గుడ్డి దెబ్బతో కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ సీఎం అయ్యాడు. ఉన్నన్ని రోజులు ప్రజలకు సేవ చేయక తీస్మార్ ఖాన్ లెక్క తెలంగాణ చరిత్రని నాశనం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? చూసి చూసి మరో ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీని ఖననం చేస్తారు. దీనికి నిదర్శనమే రోజుకో చోట తిరుగుబాటు, ఆందోళనలు, ఆర్తనాదాలతో తెలంగాణ భగ్గుమంటోంది. రేవంత్ సర్కారు మనుగడ కష్టమేనని దండోరా మోగిస్తోంది. ఈ విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ ఏనాడో చెప్పారు. తెలంగాణకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ అంటూ ఎప్పుడో హితబోధ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి పట్టిన భయంకరమైన దరిద్రం చీడ. ఏమున్నా టీఆర్ఎస్ పరిపాలన ఏం చేసిందో ఏందో గానీ దర్జమైన పాలన అన్న. ఆటోనికి 3,000 ఇస్తే 10 బత్తలు తెచ్చి ఇంటికి పెట్టేటోడన్నా. ఈ కాలంలో ఈ ఊరియ బత్తల కోసం నేను 20 రోజుల నుండి తిరుగుతున్నా కానీ ఒక్క ఊరియ బత్తలు కూడా దొరకలేదే. 10 సంవత్సరాలు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఊరియ బస్త కాదే, ఆటోడుకు పైసలు ఇస్తే వాడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది. ఎలక్షన్ ఇప్పుడు పెట్టమను, లేకపోతేనేమో ఇప్పుడు కాదు ఇంకా 2 నెలల తర్వాత అయినా పెట్టమను. కేసీఆర్ ఇంట్లోనే కూర్చున్నాడు కదా, అసలు ఏకపోయినా ప్రజలే వేసి ఆయన నామినేషన్ ఆయన గెలిపించేటట్టున్నది అధికారం. పోరాటంలో గమ్యాన్ని ముద్దాడడం ఎంత ముఖ్యమో ముద్దాడిన గమ్యాన్ని 10 తరాలకు అందేలా కాపాడడం కూడా అంతే ముఖ్యం. పోరాటంలో ఓడిన శత్రువు ఎప్పుడూ అందుకున్న గమ్యాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తూనే ఉంటాడు. మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తూ మన మధ్య ఉంటాడు. అది రేవంత్ రూపంలో తెలంగాణకు అనుభవంలోకి వస్తూనే ఉంది. మనోడికి కత్తి ఇచ్చి మనల్ని చంపే కుట్ర చేస్తున్న ఆంధ్రబాబుల భరతం పట్టేందుకు తెలంగాణ మరోసారి ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. తెలంగాణ కదిలింది. మా ఖమ్మం జిల్లా గిరిజనులు కొమ్మూది యుద్ధానికి వస్తున్నారు. ఆదిలాబాద్ జోడేఘాట్ గుట్టలలో తుడుం దెబ్బ మోగుతున్నది. కరీంనగర్ లో కథను దొక్కి ప్రజలు బ్రహ్మాండంగా ముందుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిప్పులు జరుగుతున్నారు తెలంగాణ ప్రజలు మీరు చేసిన మోసానికి. రంగారెడ్డి జిల్లా రగులుకుంటున్నది. హైదరాబాద్ హరా అంటున్నది. ఇగో సిద్దిపేటలో మెదకు మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రవ్వలై మెరుస్తా ఉన్నది. అవమానాలు, అవహేళనలు, అణచివేతలు తెలంగాణ సమాజానికి కొత్తేమీ కాదు. ఆంధ్రబాబుల శిష్యుడిగా రేవంత్ చేస్తున్న వికృత క్రీడను అడ్డుకొని తీరాల్సిన సమయం వచ్చేసింది. భవిష్యత్తు తరాలకు మన చరిత్ర మనం చెప్పుకోకపోతే మన పుట్టుక కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయే అవకాశం ఉంది. రాష్ట్ర సాధన కోసం ఆనాడు రోడ్డెక్కిన ప్రతి బిడ్డ మన అస్తిత్వం కోసం గొంతు విప్పాల్సిన సమయం వచ్చేసింది. మున్ముందు జరగబోయేది ఖచ్చితంగా ఇదే. ఇవి మాటలు కాదు, చరిత్ర చెప్పే నిఖాసైన నిజాలు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ కష్టాలు కొని తెచ్చుకున్నట్టే.
తెలంగాణలో హస్తం కష్టాలను ప్రజలు కళ్లారా చూస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో అంతే. కర్ణాటకలోని ధార్వాడ్లో నిరుద్యోగ అభ్యర్థులు వేలాదిగా రోడ్లపైకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. సివిల్ సర్వీస్ సహా పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల వరకు పెండింగ్లో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.